क्या हुआ? अरे యాక్చువల్లీ ఏమైందంటే మనల్ని పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. సో గైస్ టైం వచ్చేసి 2:30 అవుతుందన్నమాట. సో మన ట్రైన్ వచ్చేసి స్టేషన్కి వచ్చేసింది. సో ఇట్స్ టైమ్ టు లీవ్. సో మనమైతే అజ్మీర్ వదిలేసి వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మన ఫ్రెండ్స్ని అజ్మీర్ని వదిలేసి మన ఇంటికి అయితే వచ్చేస్తున్నాం. చలో ఫైనల్లీ ట్రైన్ అయితే వచ్చేసింది. సో యాక్చువల్ 3:30కి వస్తాను అనుకున్నా, బట్ 2:30కి వచ్చేసింది. చూడాలి మరి ఏందో టైమింగ్. మరి ఇంత ఫాస్ట్ వచ్చింది అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అక్కడ నిజాం వల్లనేమో 4 hours లేట్ వచ్చింది. ఇప్పుడు ఇంత జల్ది వచ్చింది. మావాడే తాగం అవుతుండు. क्या हुआ? तलवार? तलवार देना. अच्छा. अरे మన అనిల్ గారు అయితే ఇప్పుడు పట్టుకున్నారు అన్నమాట. ఏమైందంటే వాడు ఇక్కడ నుంచి తల్వార్ తీసుకొచ్చిండు. చెకింగ్ చేస్తారు కదా, సో తల్వార్ తీసుకోవద్దు, పర్మిషన్ వేసుకోవాలా, లేకపోతే ఇక్కడ వాడేయాలన్నారు. సో అదే నడుస్తుంది, చూద్దాం ఏమవుద్దో. సో గైస్ మావాడు అయితే తల్వార్ అయితే మంచిగా ఎంతో ప్రేమ కొద్ది తీసుకోమని. యాక్చువల్లీ ఏమైందంటే మనల్ని పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. అరే మంచిగా ఎత్తుకి చూడు. సో తల్వార్ అయితే ఇప్పుడు తీసుకోవడానికి అలో లేదన్నమాట తల్వారు. సో ఏంది పోలీస్ స్టేషన్కి వచ్చాము. ఓకే థ్యాంక్ యూ బాయ్. ఎంతో ప్రేమ కొద్ది ఉన్నారని ఇంద్రా ఎంతో ప్రేమ కొద్ది ఉన్నా. ట్రైన్లలో తీసుకోకపోతే బస్సులలో తీసుకోవచ్చు. శృతి లేకుండా ముంబై తీసుకోపోమని ఎప్పుడన్నా పోయినప్పుడు తెచ్చుకోవచ్చుగా. శృతికు రేపు ముంబై ట్రైన్లోనే పోవాలి, రూమ్లోనే ఉంటుంది. उसको बोलो क्या है, स्मृति है श्रुति. स्टेफी को बोलो, उधर बोलो अनिल गिफ्ट दिया बोलो. नहीं उधर ही रख दो. आपने रूम से गया ना पूरा साठ हो गया. मुझे थोड़ा ऐसा हो रहा फीलिंग कुछ मतलब, इसलिए मैंने किसी से बात भी अच्छा नहीं की. समझ गया, मैं समझ गया. नहीं इसलिए किसी से बात भी नहीं किया. मेरा भाई बोल के आया. भाई इमोशनल था, इसलिए किसी से अच्छे से मिला नहीं. ना बात नहीं किया, नहीं तो रोने लगता. नहीं ऐसा कुछ नहीं. बहुत मिस होता ही रहता ऐसा. मिलने के बाद खुश होता, जाने के बाद सैड होता. I don't like this moment. సో గైస్ మన ట్రైన్ వచ్చేసి ఇదే అన్నమాట. ఇప్పుడు వస్తుంది కదా. సో ట్యాంక్ వచ్చేసాం. బట్ ఇక్కడ ఏంటంటే నాకు తెలిసి ఒక ట్రైన్ ఒక 1 hour అయితే అవుతుంది. సో గైస్ మన ట్రైన్ వచ్చేసి ఇదే అన్నమాట. కాచిగూడ భగత్ కి కోటి. ఓకే బాయ్. సో గైస్ మన కోచ్ వచ్చేసి ఇదే అన్నమాట. 8 పెట్టు మచ్చా. ఇక రాజస్థాన్ వదిలేసి అడుగు పెట్టు. సో గైస్ ఫైనల్లీ ట్రైన్ అయితే ఎక్కేసాం అనమాట. సో గైస్ ఫైనల్లీ బై గాడ్ గ్రేస్ అయితే మా ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం రాజస్థాన్ అజ్మీర్లో మన కాచిగూడ ట్రైన్ అయితే ఎక్కేసాం. సో గైస్ బిఫోర్ ఎక్కేటప్పుడైతే మనకు వాటర్ బాటిల్స్ లేవాలి. చలో ఒక 2 వాటర్ బాటిల్స్ తీసుకుంటున్నాం. టైం 3:46కి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రమ్ అజ్మీర్. సో చలో బై బై అజ్మీర్, వి మిస్ యూ అ లాట్. మంచి మెమొరీ క్రియేట్ అయింది అజ్మీర్లోనైతే. లైఫ్లో అయితే ఎప్పుడు మర్చిపోలేను అనమాట. అండ్ వి మిస్ యూ గైస్. మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతా. చలో నెక్స్ట్ టైం కలుస్తాం. మనం ఇంకా గ్రో అవ్వాలి.
బట్ ఇట్లాంటి టైం వస్తాయి కదా, ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకున్నాక వెళ్తాం కదా, అదొక గిల్టీ ఫీల్ అని వస్తానమాట, సాడ్నెస్ సంథింగ్ కదా. సో ఏదైనా ఏం చేసినా లాస్ట్కి అయితే ఇంటికైతే వెళ్ళాలి కాబట్టి అన్నీ ఫేస్ చేయాలి. చలో మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రమ్ అజ్మీర్. ఈరోజు 3:45కి ట్రైన్ ఎక్కాం. సో మనం ఆల్మోస్ట్ రేపు నైట్ ఎల్లుండి మార్నింగ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ టైం అయితే చెప్పలేదు, బట్ అజ్మీర్లో ఏంటంటే కరెక్ట్ టైంకి ట్రైన్ వచ్చింది, కరెక్ట్ టైంకి స్టార్ట్ అయింది. బట్ మనం నిజామాబాద్ నుంచి అజ్మీర్ వచ్చేటప్పుడు అయితే యాక్చువల్గా మిడ్-నైట్ 3:30కి ఉండాల్సింది, మార్నింగ్ 6:37కి వచ్చింది అనమాట. ఆల్మోస్ట్ 4 hours డిలే అయింది. బట్ అజ్మీర్లో అయితే పర్ఫెక్ట్ టైంకి వచ్చింది అనమాట. సో గైస్ ఇదే అనమాట అజ్మీర్ రైల్వే స్టేషన్. చాలా పెద్దగా ఉంది ఇది, సేమ్ మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లాగా ఉంది. సో గైస్ మన కోచ్ వచ్చేసి A2లో వచ్చింది. ఇక్కడికి వచ్చేటప్పుడు నాది A2లో వచ్చింది, అనిల్ గాంధీ A1లో వచ్చింది. బట్ ఇప్పుడైతే ఒకటేసారి ఇద్దరం బుక్ చేసుకున్నాం కాబట్టి సేమ్ బెర్త్ వచ్చింది అనమాట. సో మనకు వచ్చేసి సైడ్ అప్పర్ లోవర్ వచ్చింది. సో ఇది అన్నమాట గైస్ మా అజ్మీర్ యొక్క జర్నీ. సో గైస్ మీకు ఈ వీడియోస్ అన్నీ ఎలా అనిపించాయి ఒకసారి కింద కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే వెళ్ళి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా యొక్క జర్నీ ఎలా జరిగిందని అయితే ఈ యొక్క వీడియోస్ ద్వారా చూడండి. సో గైస్ చలో ఫైనల్లీ మనం సీట్స్కి అయితే వచ్చేసాం. సో అనిల్ ఆడైతే పైన పడుకున్నాను అనమాట. సో నాకైతే నిద్ర రావట్లే, నిద్ర వస్తే నేను కూడా పడుకుండి పోతా. సో వాడైతే ఫుల్ టైర్డ్ అయిపోయినట్టున్నాడు. చలో ఇక करते हो क्या? या नोटेबल है। आप कहाँ से? हाँ? कहाँ से? मैं तो यहाँ से राजस्थान से जैसलमेर। अच्छा नाइस नाइस. సో ట్రైన్లో కొత్త సబ్స్క్రైబర్ కనిపించాడు అనమాట. నామ్ క్యా హై? मेरा है दिलीप। దిలీప్. ఏ రకచింద్ర ఇంజన్ ఏమన్నా చేంజ్ అయింది చూసిన. సో గైస్ మన ట్రైన్లోనైతే డిన్నర్ తీసుకున్నాం అనమాట. సో వచ్చేసి పన్నీరు, ఒక గీరా, పికిల్, రైస్, చపాతీ, స్వీట్, దాల్ ప్లస్ గోపి. సో గైస్ ఫైనల్లీ డే 1 అయితే అయిపోనికి వచ్చిందనమాట. టైం వచ్చేసి 8:30 అవుతుంది. సో డిన్నర్ అయితే చేసేసాం. చలో ఇప్పుడైతే పడుకొని మనం రేపు కలుసుకుందాం. బాయ్. సో హే గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మహారాష్ట్ర. సో టైం వచ్చేసి 7:30 అవుతుంది. సో ఇప్పుడే జస్ట్ వేకప్ అయ్యా అనమాట. మస్తు పడుకున్నా, బట్ ఇక్కడనైతే పట్టుకుంది, నెక్ పెయిన్ వస్తుంది చాలా. సో ఇది అన్నమాట జర్నీ. నిన్న ఎర్లీ మార్నింగ్ 3:30కి ట్రైన్ ఎక్కాం. స్టిల్ ఇంకా ట్రైన్లోనే ఉన్నాం. చలో బ్రష్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసిద్దాం. బ్రేక్ఫాస్ట్కి అయితే ఏం లేదు, నిన్న తీసుకున్న ఈ యొక్క బిస్కెట్ ఉంది. సో దీంతోనే బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసిద్దాం.
దర్శనం అయితే అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బిస్కెట్తో ఫినిష్ చేసేద్దాం. సో ఇంకొక 150-200 కిలోమీటర్స్ ఉంది మన నిజామాబాద్ వచ్చేసి. మేబీ ఒక 1 అవర్లో రీచ్ అవ్వచ్చు అని అనుకుంటున్నా, బట్ చూడాలి. అరే ఇయో పేస్ట్ కొద్దినే పెట్టుకోసన్నా. అరే కొద్దినే పెట్టుకో పేస్ట్. దీంట్లో ఏమున్నది పెట్టుకోవడానికి, ఇది వెళ్తుందో వెళ్ళదో. ఇప్పుడు సింపాన్లో బ్రష్ పెట్టి తీయాలి ఇప్పుడు దీన్ని. సో గాయస్ ఫైనల్లీ మన తెలుగు బోర్డు అయితే ఇప్పుడు చూసానమాట. ఫైనల్లీ మనమైతే బాసరాకి వచ్చేసాం. ఆఫ్టర్ 10 days తర్వాత మన తెలుగు బోర్డు అయితే కనిపించింది అనమాట. నా జన్మభూమి చాలా రోజులు అయిపోతుంది చూసిన భూమి. సో గైస్ ఫైనల్లీ నిన్న మార్నింగ్ 3:30కి ఎక్కామన్నమాట, ఎర్లీ మార్నింగ్. సో టైం వచ్చేసి ఇప్పుడు 12 అవుతుంది. సో ఆల్మోస్ట్ 30+ అవర్స్ అయితే ట్రావెల్ చేసి ఫైనల్లీ మన నిజామాబాద్కి అయితే వచ్చేసాం అనమాట. మస్తు ఫీల్ వస్తుంది అనమాట. ఇక్కడికి వెళ్ళేసి వచ్చి మన స్టేట్కి వచ్చేసి మన ఏరియాకి వస్తే ఆ ఫీలే బాగుంటుంది. అంబికా అగర్బత్తి మస్తు మిస్ అయినాయి పాట.